ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఏంటంటే ఒక మంచి మొబైల్ యాప్ గురించి చెప్పబోతున్నాను. సో అదేంటంటే ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళాలి, గ్రో యాప్ అని టైప్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదండి, స్టాక్స్, డిమ్యాట్, మ్యూచువల్ ఫండ్స్, సిప్ అనేది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు చూస్తే కనుక సో మనకి షేర్ మార్కెట్ గురించి కావచ్చు, లేదంటే సిప్ గురించి కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు చాలా మొబైల్ యాప్స్ వచ్చినాయి. లైక్ వచ్చేసి మనకి ఏంజల్ బ్రోకింగ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి మనకి అప్స్టాక్ అడ్వర్టైజ్మెంట్స్ ఇలా వస్తున్నాయి కదా, చాలా రకాల యాప్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిలో కల్లా నాకు ఏంటంటే అంటే చాలా బాగా నచ్చిన యాప్ ఇదే అనమాట. ఎందుకోసం ఏంటంటే దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది చాలా బాగుంది. సో దీనికి రేటింగ్ వచ్చేసి 4.3 ఉందన్నమాట రేటింగు. సో మనకి రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో మనకి లేట్ చేయకుండా మీకు ఈ వీడియోలో సో మీకు చెప్పబోతున్నాను. సో ఇక్కడ మీరు ఓపెన్ అని క్లిక్ చేశారనుకోండి, ఇలా ఫింగర్ ప్రింట్ స్కాన్ అట్లా పెట్టుకోవచ్చు ఏదన్నా. సో మనకి మొబైల్ యొక్క యాప్ వచ్చేసి ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీనికి 7 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. 7 స్టెప్ వెరిఫికేషన్ అంటే సో నార్మల్గా మనం ఏదైనా బిజినెస్ అంటే ఐ మీన్ ద సెన్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక కంపల్సరీ మన ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేది వెరిఫికేషన్ ఉండాలి. సో అలాగే దీంట్లో కూడా ఏంటంటే మన ఫోటో, సిగ్నేచర్, సో అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, నెక్స్ట్ సెల్ఫీ వీడియో. ఓకే, సో ఇట్లా 7 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఇప్పుడు 6 మంత్స్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, సో మనకి స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే మనకి స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కింద 3 సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి కదండి మీకు స్క్రీన్ మీద. సో ఇక్కడ కింద 3 సెగ్మెంట్స్, ఫస్ట్ వచ్చేసి స్టాక్స్, సెకండ్ది వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, సో ఇక్కడ నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి గోల్డ్ అనమాట. సో ఫస్ట్ స్టాక్స్ గురించి చూద్దాం. సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు ఇంటర్ఫేస్ బాగా నచ్చింది. సో అలాగే ఏంటంటే ఇప్పుడు నా రిఫరెన్స్ ద్వారా జాయిన్ అయితే కనుక మీకు 100 రూపీస్ అనేది మీకు గిఫ్ట్ అనేది వస్తుందన్నమాట. సో నేను కూడా ఏంటంటే ఒక ఫ్రెండ్ యొక్క రిఫరెన్స్ ద్వారా నేను జాయిన్ అయ్యాను. సో ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాగిన్ అవుతాం కదా, సో ఇదనమాట. సో ఇక్కడ అవైలబుల్ 27 ఉంది కదండి. సో ఇక్కడ పైన గిఫ్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ గిఫ్ట్ బాక్స్ ఉంది కదా రైట్ టాప్ కార్నర్లో, దాని మీద క్లిక్ చేశారనుకోండి. దాని మీద క్లిక్ చేస్తే 100 రూపీస్ నాకు ఆయన ద్వారా అంటే ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు ఆయన ద్వారా చేశాను కాబట్టి నాకు 100 రూపీస్ వచ్చినాయి. సో నాకు వచ్చిన 100 రూపీస్ని నేను ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేశాను అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మార్కెట్ ఇండెసెస్, నిఫ్టీ 50, సో అలాగే సెన్సెక్స్, ఓకే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్టాక్ యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే కనుక మనకి ఎల్టీ ఫుడ్స్ అని ఉంది. సో ఇప్పుడు ఎల్టీ ఫుడ్స్ అనే స్టాక్ మీద క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ కింద ఆప్షన్స్లో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 1 డే, లేదంటే 1 వీక్, లేదంటే ఇక్కడ 1 మంత్, లేదంటే 1 ఇయర్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ దాకా ఉందండి ఇక్కడ. సో ఇక్కడ మనం యారో మార్క్ మీద ఇలా మనం హ్యాండ్ పెట్టగానే సో పైన వచ్చేసి మనకు ఆ రోజు లేదంటే ఇప్పుడు ఆ మంత్ ఎంత ఉందనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 డే అయితే ఇవాళది, అది 1 మంత్ పెట్టాను అనుకుందాం. సో 1 మంత్లో అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి. సో మనకి యారో మార్క్ కదులుతున్నప్పుడు మనకి టైము, డేటు అంటే ఇప్పుడు ఆ టైం యొక్క డేట్లో సో మనకు ఆ రోజు ఇప్పుడు ఆ షేర్ యొక్క కాస్ట్ ఎంత ఉందనేది మొత్తం మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అలాగే ఇక్కడ కిందకి వెళ్తే కనుక మీకు పర్ఫార్మెన్స్ ఉంది కదా. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఇవాళ పర్ఫార్మెన్స్. సో టుడేస్ లో అంటే ఏంటంటే ఈరోజు ఇప్పుడు ఆ షేర్ వాల్యూ అంటే ఇప్పుడు లోయెస్ట్ ప్రైస్ ఎంతవరకు వెళ్ళింది అనేది ఒక 66.80. సో అలాగే మనకి ఈరోజు వచ్చేసి హైయెస్ట్ ఎంతవరకు వెళ్ళింది అంటే 68.30 వరకు వెళ్ళింది, అంటే 2 రూపీస్ పెరిగి వెళ్ళిందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ 52 సో ఇక్కడ 52 వీక్స్లో అంటే మనకి 1 ఇయర్ అన్నమాట. ఓకే, సో మనకి 1 ఇయర్లో వచ్చేసి ఇప్పుడు ఈ షేర్ యొక్క లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి మీకు 47 రూపీస్ 30. ఓకే, ఇప్పుడు ఆ 1 ఇయర్లో 47 రూపీస్ కన్నా ఇంకా తక్కువకి అసలు ఇది ఎప్పుడు వెళ్ళలేదు. సో అలాగే ఇప్పుడు 1 వీక్లో సో అంటే 1 ఇయర్లో 52 వీక్స్లో ఇప్పుడు హైయెస్ట్ ప్రైస్ వెళ్ళింది ఎంత అంటే 90 రూపీస్ 50 పైస్. సో ఇలాగా ఏంటంటే అసలు మనకి దీని గురించి అవగాహన లేకపోయినా కానీ ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసి ఓకే అంటే సో దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా కానీ ఇలా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు, కాకపోతే చాలామంది భయపడుతుంటారు అన్నమాట, ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోతాయి అది అని.
అదే ఫస్ట్‌లో నేను కూడా అలానే భయపడ్డాను. సో, అలాగే నేను కూడా ఏంటంటే పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్పట్లేదు. అలాగే చేయట్లేదు కూడా నేను కూడా. కాకపోతే వీటి గురించి తెలుసుకోవచ్చు. సో, అలాగే సో, ఇక్కడ ఏంటంటే మనకి మార్కెట్ అంటే సో, మనకి షేర్ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:15 టు మధ్యాహ్నం 3:15 కల్లా క్లోజ్ అవుతుంది. సో, అప్పుడు లైవ్‌లో ఉన్నప్పుడు షేర్ మార్కెట్ లైవ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ 68.80 కింద యారో మార్క్ ఉంది కదా! సో, మనకు ఆ యారో మార్క్ అనేది ముందుకి వెనక్కి తగ్గుతూ ఉంటదన్నమాట. ఎందుకంటే లైవ్ ప్రైస్ మారుతుంటది కాబట్టి. ఓకే. సో, ఇక్కడ కింద ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆ ఎల్టీ ఫుడ్స్‌లో వచ్చేసి ఇప్పుడు ఫండమెంటల్స్ అంటే సో, దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు ఎవరెవరు, ఏ కంపెనీస్ ఎంతెంత మంది చేశాయి అనేది. అంటే ఇప్పుడు ఆ కంపెనీలో ఏంటంటే షేర్ హోల్డర్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆ మెయిన్ కంపెనీ కావచ్చు. సో, ఇట్లా వచ్చేసి ఇప్పుడు మీకు రెవెన్యూ అని, ప్రాఫిట్స్ అని, సో నెట్ వర్త్ అని, ఓకేనా. సో, అంటే ఇప్పుడు ఆ కంపెనీ యొక్క క్యాపబిలిటీస్ అన్నీ కూడా మనం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. అంటే ఆ కంపెనీ చిన్న కంపెనీయా, లేదా అంటే అదే వచ్చేసి ఇప్పుడు మంచి హైయెస్ట్ కంపెనీ అనేది చూసుకోవచ్చు అనమాట. సో, అలాగే ఇప్పుడు ఇప్పుడు ఆ కంపెనీ యొక్క దాని గురించి, సో ఇప్పుడు ఆ కంపెనీ ఓనరు లేదంటే డైరెక్టర్స్ వాటి గురించి వస్తుందన్నమాట. సో, ఇక్కడ సిమిలర్ స్టాక్స్ అని కొంచెం అట్లా ఇస్తుంటారన్నమాట. సో, నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొనాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద బై మీద కొట్టాను అనుకోండి. సో, ఇక్కడ బై మీద కొట్టినప్పుడు 1 2 ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వచ్చు. సో, ప్రైస్ ఎంతకి కొనాలనేది కూడా ముందుగానే మనం డిసైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ అంటే వాళ్ళ క్లోజింగ్ టైంకి 67.30 ఉంది కదా. సో, ఫర్ ఎగ్జాంపుల్ 65 వచ్చినప్పుడు నేను కొనాలని పెట్టాను అనుకోండి. సో, 65 అనేది ఇప్పుడు రేపు మధ్యాహ్నం 12కి రావచ్చు, లేదంటే రాకపోవచ్చు. సో, ఇన్ కేస్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆ టైం కల్లా ఏంటంటే పర్చేస్ ఆటోమేటిక్గా చేస్తుంది. సో, అలాగే ఇక్కడ మనం సెల్ ఆప్షన్ కొట్టామనుకోండి, ఒకవేళ నా దగ్గర షేర్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో, ఇప్పుడు మనం ఇక్కడ సెల్ ఆప్షన్ కొట్టామనుకోండి. సో, ఇక్కడ సెల్ ఆప్షన్ కొట్టినప్పుడు కూడా అడుగుతుంది అన్నమాట. సో, మీరు ఎంతకి అమ్మాలనుకుంటున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 రూపీస్ వచ్చినప్పుడు అమ్మాలి అని నేను పెట్టాను. ఇక్కడ 70 నేను టైప్ చేశాను. ఓకే. సో, ఇక్కడ నేను 70 రూపీస్ అని టైప్ చేశాను. సో, ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ షేర్స్ ఉన్నాయనుకోండి, గ్రీన్లోనే కనిపిస్తుంది. షేర్ లేదు కాబట్టి యువర్ అకౌంట్ హ్యాస్ నో షేర్స్ టు సెల్ అని వచ్చింది. ఓకే. సో, మీకు ఇంకొకటి చూపిస్తాను. అంటే నేను ఇందాక చెప్పాను కదా, నాకు 100 రూపీస్ అంటే వేరే వాళ్ళు నన్ను రిఫర్ చేస్తే, సో ఇప్పుడు వాళ్ళ రిఫరల్ లింక్ ద్వారా నేను జాయిన్ అయ్యా కాబట్టి నాకు 100 రూపీస్ వచ్చినాయని. సో, ఇప్పుడు ఆ 100 రూపీస్ పెట్టి ఒక 2 షేర్స్ అనేది తీసుకున్నాను అనమాట. సో, ఇప్పుడు ఆ షేర్స్ అనేది ఎక్కడ ఉంటాయి అంటే డాష్ బోర్డ్లో ఉంటాయి. సో, ఇక్కడ డాష్ బోర్డ్లో మనం ఎప్పుడెప్పుడు కొన్న అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే కంపెనీ యొక్క షేర్స్ నేను తీసుకున్నాను. సో, ఓకే. సో, ఇప్పుడు అది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ మన షేర్స్ అనేది ఎలా ఉన్నాయో చూసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చేసి మీకు ఆల్ ఆర్డర్స్లోకి వెళ్ళారనుకోండి. సో, ఇక్కడ ఆల్ ఆర్డర్స్లోకి వెళ్తే అసలు మీరు ఎప్పుడు బై చేశారు అనేది. ఓకే. సో, మన వచ్చేసి 31st వచ్చేసి ఒక షేర్ కొన్నాను, 29th వచ్చేసి ఒక షేర్ కొన్నాను, మొత్తం 2 షేర్స్. 29th కొన్న షేర్ వచ్చేసి 36.15 రూపీస్. అలాగే 31st కొన్నప్పుడు ఏంటంటే 36.65 కొన్నాను. సో, ఇప్పుడు ఆ రెండింటిని యావరేజ్ చేస్తారన్నమాట. సో, ఇప్పుడు ఆ రెండింటిని యావరేజ్ చేసినప్పుడు మనకి ఎంత వాల్యూ వస్తుంది అనేది చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఆ యావరేజ్ వాల్యూ దాటిందనుకో. ఓకే. సో, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ వచ్చేసి 36.40 అంటే 36.40 కనుక దాటితే కనుక మనకి ప్రైస్ అనేది గ్రీన్లో కనిపిస్తుంది అన్నమాట. సో, ఇక్కడ చూస్తే కనుక మీకు టోటల్ రిటర్న్స్ ఉంటుంది కదా. టోటల్ రిటర్న్స్ అంటే ఏంటంటే సో మనకి వచ్చే లాభం అంటే ఒకవేళ మనం అమ్మితే కనుక మనకు వచ్చే లాభం ఎంత అనేది టోటల్ రిటర్న్స్ అనేది. సో అదేంటంటే మార్కెట్ యొక్క ఫ్లక్చువేషన్స్ బట్టి ఉంటుంది అన్నమాట. సో మార్కెట్ వచ్చేసి ఇప్పుడు డౌన్లో ఉంటే కనుక షేర్ వాల్యూ అనేది తగ్గుతుంది, మార్కెట్ అనేది ఇప్పుడు హైలో ఉంటే కనుక షేర్ వాల్యూ పెరుగుతుంది. సో అట్లాగా ఏంటంటే మనం కొన్న షేర్స్ అవన్నీ లిస్ట్ అవుట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే స్టాక్స్ గురించి అనమాట. సో మనకి తెలియని స్టాక్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ నిఫ్టీ 50 మీద క్లిక్ చేస్తే ఆ స్టాక్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి అనమాట, నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అన్నీ. ఓకే, వీటిలో మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అంటే కనుక సో అసలు మాకు స్టాక్స్ ఏది కొనాలి, లేదా అంటే ఇప్పుడు స్టాక్స్ అంటే కదంటే తొందరగా పెరిగే స్టాక్స్ ఏవి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక మనీ కంట్రోల్ యాప్ అనేది ఉంటుందండి. సో మనీ కంట్రోల్ యాప్ అనేది కూడా ఫ్రీ అనమాట, దానికి మనం ఏం డబ్బులు ఎక్కడ ఏం కట్టాల్సిన అవసరం లేదు. ముందుగా మన ఛానల్లో చూసే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మన ఛానల్లో చూసే ప్రతి ఒక్క విషయం, తెలుసుకునే ప్రతి ఒక్క విషయం కూడా ఏంటంటే నేను ఫ్రీగా ఉంటుందన్నమాట. ఫ్రీగా ఉంటుంది కాబట్టి నేను దాన్ని వెతికి పట్టుకుని మరి మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్.
సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే కనుక మనం ఏదైనా కంపెనీలో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసామనుకోండి. సో ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ డబ్బుల్ని వాళ్ళు వేరే చోట ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు అందులో వచ్చిన లాభాన్ని మనకి షేర్ చేస్తారన్నమాట. అట్లాగే ఏదైనా అంటే ఇప్పుడు ఆ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. సో అప్పుడు ఏంటంటే మనకు వచ్చే లాభం కూడా లాస్లోకి వస్తుంది అన్నమాట. ఓకే. సో అలాగే ఇప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా రకరకాలు ఉండే. ఇక్కడ ట్యాక్స్ సేవింగ్స్ ఉంది. సో అట్లాగే ఇప్పుడు హై రిటర్న్స్ ఉంది, టాప్ కంపెనీస్ ఉన్నాయి, బెటర్ దెన్ ఎఫ్డి అంటే ఇప్పుడు 5%, 5.5 కన్నా ఇవ్వట్లేదు బయట ఎక్కడ, అదే అంటే మనకి అంటే మనకి బ్యాంకుల్లో. సో అలాగే ఇప్పుడు సెక్టార్ బెట్స్ అని ఉందన్నమాట. సో అక్కడ హై రిటర్న్స్ ఇలా క్లిక్ చేశారనుకోండి. సో అట్లా కంపెనీస్ లిస్ట్ అవుట్ వస్తుంటాయి. ఇక్కడ స్టార్ మార్క్ అదే అంటే ఇక్కడ స్టార్ రేటింగ్ 5 ఉన్న వాటిల్లో ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేయటం మంచిదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ చూసుకుంటే 3 ఇయర్స్ 5 ఇయర్స్ రిటర్న్స్ ఎంత ఉన్నాయో చూసుకోండి. ఓకేనా. సో ఇలా చూసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ గ్రో యాప్లో సో ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ సిప్ వచ్చేసి మనకి మనకి స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే. సో అంటే మీకు అది కూడా మీకు లైవ్లో చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్టాక్ చెప్తాను. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అని ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద క్లిక్ చేశారనుకో. సో ఇక్కడ మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కనుక మినిమం సిప్ అమౌంట్ అంటే మనం ప్రతి నెల దీంట్లో ఇన్వెస్ట్ చేయాలా లేదంటే ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసి వదిలేయాలనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 టైం అని క్లిక్ చేశారనుకోండి. ఒకేసారి ఒక 10,000, ఒక 5,000, ఒక 1,000 రూపాయలు అది మీ ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు. అలాగే మంత్లీ సిప్ అన్నాను అనుకోండి. ప్రతి నెల ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఇప్పుడు ఆ డేట్ రోజు ఆటోమేటిక్గా డబ్బులు దీంట్లో బ్యాలెన్స్లో ఉండేటట్టు అంటే మనకి పేటీఎంలో వ్యాలెట్ ఉంటుంది కదా, పేటీఎం వ్యాలెట్, ఫోన్పే వ్యాలెట్, అలాగే ఇప్పుడు గ్రో మనీ. సో అట్లాగే ఇప్పుడు మనకి ఏంటంటే మనం దీంట్లోకి డబ్బులు యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇక్కడ మీకు బాగా అదే అంటే ఇప్పుడు బాగా మీకు ఇంట్రెస్టింగ్గా కనిపించేది ఏంటంటే ఇక్కడ మీకు రిటర్న్ క్యాలిక్యులేటర్ అని ఉంది. సో ఇక్కడ రిటర్న్ క్యాలిక్యులేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5,000 కాకుండా మినిమం టు మినిమం అంటే 150 పెట్టాను అనమాట పర్ మంత్కి. అలా 1 ఇయర్ కట్టాను. సో ఇక్కడ మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనీ వచ్చేసి 1,800 అంటే మనం కట్టేది 1,800. సో వుడ్ హ్యావ్ బికమ్ ఓకేనా 2,574 రూపీస్. అంటే ఒకవేళ ఇప్పుడు ఆ కంపెనీ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీ లాభాల్లో ఉంటే కనుక మనకి వచ్చే రిటర్న్స్ వచ్చేసి 2,574 బ్రాకెట్లో పర్సంటేజ్ ఉందన్నమాట. 43% వరకు మనకి రిటర్న్స్ వస్తాయి. ఓకే. సో అలాగే మనం ఇక్కడ అమౌంట్ని పెంచుతున్న కొద్దికి కింద ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అనేది పెరుగుతుంది అన్నమాట. సైమల్టేనియస్గా చూస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 50,000 పెట్టారనుకోండి, మనం సంవత్సరానికి 6 లక్షలు కడుతున్నట్టు. సో అవి వచ్చేసి మనం 1 ఇయర్ అయిపోగానే మీకు 8,58,000 అవుతాయి అనమాట. సో ఇలా అనమాట. సో ఇలా ఏంటంటే ప్రతిదీ అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసేయండి ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోండి నేనేం చెప్పను. కాకపోతే ఫస్ట్ తెలుసుకోండి. సో అసలు ఈ యాప్ ఎలా యూజ్ చేయాలి అలాగని. సో ఇంకొకటి ఏంటంటే మనం ఈ యాప్ని యూజ్ చేసి మనం మనీ కూడా సంపాదించుకోవచ్చు. ఎలాగూ అంటే కనుక మనం రిఫర్ చేసి. సో మన రిఫరల్ కోడ్ మన ఫ్రెండ్స్కి ఎవరికైనా రిఫర్ చేసామనుకోండి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి వీటన్నిటి గురించి తెలుసుకోవాలి చేయాలని. సో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని సౌండ్ స్టెప్ వెరిఫికేషన్ ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా 100 రూపీస్ అనేది మీకు యాడ్ అవుతుంది. సో దాని నుంచి కూడా ఏంటంటే మనం రెడీమ్ చేసుకోవచ్చు అనమాట డబ్బులు. సో ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం మీకు బాగా నచ్చినట్టయితే కనుక మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా ఏమన్నా కావాలి వీడియోస్ అదే సో అంటే కనుక మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. సో అలాగే మీకు డిస్క్రిప్షన్ లింక్లో నా యాప్ యొక్క లింక్ అనేది నేను మీకు ఇస్తాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.